హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మరుసటి రోజు ఉదయం, హే కీర్తి, లేవవే, ఇదిగో కాఫీ అని అక్కడ పెట్టి రెడీ అవుతుంది పూజ. ఏంటే అప్పుడే తెల్లారిపోయిందా అంది బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ. తెల్లారిపోయి ఆల్రెడీ మధ్యాహ్నానికి రెడీ అవుతున్నాడు. ముందు రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే కార్తిక్ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట, మనల్ని దింపేసి వెళ్తాను అన్నారు. త్వరగా రెడీ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని కిందకి వెళ్ళిపోయింది. పూజ వెళ్ళిన తర్వాత కీర్తి కూడా వెళ్ళి రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ పూజ అన్నాడు కార్తీక్ టేబుల్ చదువుతున్న పూజ దగ్గరికి వచ్చి. సమాధానంగా చిన్నగా నవ్వి, రండి కూర్చోండి, టిఫిన్ రెడీ అయిపోయింది అంది. అయ్యో, నువ్వెందుకు చేశావు? ముగ్గురం బయట తినేసేవాళ్ళం కదా. అయినా కీర్తి ఏది? వస్తుంది. ఇందులో శ్రమ ఏముంది కార్తీక్ గారు? కీర్తికి బయట ఫుడ్ పెద్దగా నచ్చదు. ఎందుకు ఇబ్బంది? బయట ఫుడ్ నచ్చకుండానేనా స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకుంటాను అందా? అయినా మిమ్మల్ని చూడండి, ఎంత పద్ధతిగా ఉన్నారో, చక్కగా వంట కూడా చేస్తున్నారు. అదే మా పిచ్చిదానికి వంట కాదు కదా, వేడి నీళ్ళు కాయటం కూడా రాదు. మా సాగర్ గాడు చాలా లక్కీ. నేనే ఫ్యూచర్లో నా పరిస్థితి ఆలోచిస్తూ ఉంటేనే భయం వేస్తుంది అన్నాడు గుండెల మీద చేయి పెట్టుకుని. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఇబ్బందిగా ఉంటే నన్ను వదిలి నీకు కావలసిన ఫీచర్స్ ఉన్న అమ్మాయిని చేసుకో అంది మెట్లు దిగుతూ. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది అనుకుని కీర్తిని చూసి, అయ్యి కీర్తి, అలా ఎందుకు వదిలేస్తాను? నువ్వు నా బుజ్జి బంగారం కదరా, రా టిఫిన్ వేడిగా ఉంది, కలిసి తిందాం అని కాకా పడుతూ ఉంటే, మాట మార్చకు, నేను అన్నీ విన్నాను, నాతో మాట్లాడావంటే చంపేస్తాను అంది బెదిరిస్తున్నట్టు. వాళ్ళు గొడవ పడటం చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉంది పూజ. ఇంతలో, ఏంట్రా ఉదయాన్నే చాలా హాట్గా ఉంది మా చెల్లి, మళ్ళీ ఏమైనా అన్నావా ఏంటి అంటూ లోపలికి వస్తున్నాడు సాగర్. రా బ్రో, నన్ను ఏదో ఒకటి అనకపోతే మీ వాడికి రోజు గడవదు కదా అంది కీర్తి. ఏంట్రా ఉదయాన్నే దిగబడ్డావు? ఆ కేస్ ఫైల్ రెడీ చేయమన్నాను కదా అన్నాడు. అన్నీ నిన్నే అయిపోయాయి సార్, మీరు వచ్చి మీటింగ్ అటెండ్ అయితే సరిపోతుంది. ఎలాగో పూజ ఇక్కడే ఉంది కదా, అందరం కలిసి వెళ్దామని వచ్చాను. మాకు తెలుసులే ఎందుకు వచ్చావో అన్నాడు కార్తీక్. పూజ కోసమే వచ్చానురా. ఇప్పుడేంటి? నా లవ్ కోసం వచ్చాను అన్నాడు దబాయింపుగా. చూడు, పూజని మా బ్రో ఎంత ప్రేమిస్తున్నాడో, దానిని ఒక మాట అనటం కూడా నాకు తెలీదు. అలాంటిది ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. పో, నాతో మాట్లాడుకో అంది కోపంగా. కీర్తి మాటలకి పూజ సాగర్ నవ్వుతూ ఉంటే, పెట్టావుగా పెంట, మరెందుకు ఆగావు, మెక్కు అన్నాడు కార్తీక్. ఒరేయ్, ఇది మరీ బాగుంది. చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ నన్నంటున్నావేంటి? అయినా నాకెందుకు వచ్చిన గొడవరా బాబు? పూజ, నాకు టిఫిన్ పెట్టవా, బాగా ఆకలిగా ఉంది అని పూజతో వడ్డించుకుంటూ తింటున్నాడు. కార్తీక్ మధ్య మధ్యలో చేయి పట్టుకున్నా తోసేసి కోపంగా చూస్తోంది కార్తీక్ని. అలా నలుగురు తినేసి బయలుదేరుతూ ఉండగా, కార్తీక్, నువ్వు కీర్తిని డ్రాప్ చేయి, నేను పూజని తీసుకుని ఇంటికి వెళ్తున్నా, అమ్మ తీసుకురమ్మంది అన్నాడు సాగర్. గుర్తుంది కదా, ఈరోజు మీటింగ్, త్వరగా రా అని కీర్తితో పాటు స్టార్ట్ అయ్యాడు. మధ్య మధ్యలో కీర్తితో మాట్లాడాలి అని చూస్తున్నాడు, కానీ మొహం తిప్పేస్తుంది. కీర్తి, ప్లీజ్ రా, నేను సరదాగా అన్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు అన్నాడు. ఇంతలో ఆఫీస్ రావడంతో దిగి వెళ్తూ ఉంది. కార్తీక్ అలానే చూస్తూ ఉంటే అక్కడి నుంచే వెనక్కి తిరిగి, నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ కంపల్సరీ, సాయంత్రం చెప్తాను అది ఏంటి అనేది, ముందు మీటింగ్కి వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడు ఇదేం పనిష్మెంట్ ఇస్తుందో అనుకుంటూ స్టేషన్కి వెళ్ళాడు కార్తీక్. ఇక్కడ పూజ, ఇప్పుడు అత్తయ్య ఎందుకు రమ్మన్నారు అంది కొంచెం కంగారుగా. వణుకుతున్న తన చేతి మీద చేయి వేసి, కంగారు పడకు, అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు. సర్ప్రైజా అంటూ ఉంటే ఇంతలో ఇల్లు రావటంతో లోపలికి వెళ్ళారు. డోర్ ఎదురుగా సుజాతని చూడగానే, బాగున్నారా అత్తయ్య అంది పూజ. నాకేమమ్మా, బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? అసలు రావటమే మానేశావు అంది సుజాత. అదేం లేదత్తయ్యా, కొంచెం ఆఫీస్ వర్క్తో బిజీ అంతే. అవునా, నేనింతకు నిన్ను పిలిపించిన విషయం చెప్పాడా వీడు? లేదు అన్నట్టు తల ఊపుతుంది. మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను, నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. పెళ్ళి అన్న మాట వినగానే చిన్నగా సిగ్గుపడింది పూజ. అయితే నీకు ఇష్టమే అన్నమాట అంది సుజాత. మీ ఇష్టమే నా ఇష్టం అత్తయ్యా అంది చిన్నగా. సరే అయితే నేను ఈరోజు పంతులు గారిని పిలిచి మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అంది సుజాత. సరే అని కొంచెం సేపు మాట్లాడుకుని, అమ్మా ఇంక మేము బయలుదేరుతాము, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు సాగర్.
సరే అని ఇద్దరూ ఒకసారి సుజాత కాళ్ళకి నమస్కరించగా చల్లగా ఉండండి అని పూజ నుదుటను ముద్దు పెట్టింది సుజాత. సరే అని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. ఎదురుగా 4 పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళకి కొంచెం దూరంలో సాగర్ నిల్చొని ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్స్ ఎదురుగా స్క్రీన్ మీద ఒక వ్యక్తి ఫోటో, దాని పక్కనే కార్తీక్ స్థిరంగా నిల్చుని తన పై అధికారులను చూస్తున్నాడు. చెప్పండి ఏసీపీ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నారు అక్కడి పోలీస్ ఆఫీసర్ కార్తీక్ ఏం చెప్పదలిచాడో అని. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మాఫియాలోనే ది నెంబర్ 1గా పేరు సంపాదించుకున్న వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఇతను 15 ఏళ్లుగా ముంబై నగరంలో తనదైన శైలిలో చక్రం తిప్పుతూ పెద్ద డాన్గా పేరు సంపాదించుకున్నాడు. తను చేయని ఇల్లీగల్ బిజినెస్ లేదు. డ్రగ్స్, గన్స్, బాంబ్ సప్లై ఇలా చాలా చేశాడు, అలాగే చేస్తున్నాడు. తన బిజినెస్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా నడుస్తుంది. తను ఇక్కడ అడుగు పెట్టకుండా బినామీల ద్వారా పనులు చేయిస్తున్నాడు. అందులో ముఖ్యంగా ఉన్నవాడు విశ్వ సాదాసీదా రౌడీ కాకుండా రాబర్ట్కి సహచరుడుగా ఇక్కడ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అతని వల్ల చాలామంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది సార్. ఎంతోమంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేయించి వాళ్ళ భవిష్యత్తు పోయింది అనేలా చేస్తున్నారు. అందుకే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను. కానీ దానికి విశ్వాని ఒక్కడినే పట్టుకుంటే సరిపోదు. దానికి మనం చాలా పెద్ద మొత్తంలో సాక్ష్యం సంపాదించవలసి ఉంటుంది. మీరు చెప్పింది బాగానే ఉంది, మరి దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నాడు వాళ్ళలో ఒక పోలీస్. సార్, రాబర్ట్ ఏం సాదాసీదా రౌడీ కాదు, ఒక మాఫియాకు డాన్. అలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఇప్పటికీ విశ్వాని పట్టుకోకుండా తన ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. కానీ మొన్న విశ్వ ఒక పెద్ద డీల్కి ఒప్పుకున్నాడని తెలిసి దాన్ని ఆపే ప్రయత్నంలో తనని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. గుడ్, మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా తన నుంచి ఇన్ఫర్మేషన్ గెదర్ చేయండి. సార్, మీరు అన్నట్లు అదేమి అంత ఈజీ పని కాదు. విశ్వ రాబర్ట్ దగ్గర గత 5 సంవత్సరాలుగా నమ్మకం గల బినామీ. ఇక్కడ లావాదేవీలన్నీ తన మీదే వదిలేశాడంటే అర్థం చేసుకోండి రాబర్ట్ విశ్వాని ఎంత నమ్ముతున్నాడో. పోనీ మీరు అన్నట్టు తనని భయపెట్టి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా తను కరెక్ట్గానే చెప్తున్నాడు అని ఎలా అనుకుంటాం? తను మనల్ని డైవర్ట్ చేయొచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటికీ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది విశ్వ మన కస్టడీలో ఉన్నాడు అని. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకి వేరే దారి లేదు అంటారు, అంతేనా? పోనీ తన ఫ్యామిలీ వల్ల ఏమైనా చేయొచ్చేమో. సార్, మేము అది కూడా ఎంక్వైరీ చేశాం. రాబర్ట్కి ఎవరూ లేరు. తనకంటూ ఉన్నది ఒకే ఒక నమ్మకం గల వ్యక్తి బాయ్. అది కూడా ముంబైలోనే పరిచయం. తన ఫ్యామిలీ అంతా చిన్నప్పుడే ఏదో యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్, రాబర్ట్ని పట్టుకోవాలంటే మనం చాలా పెద్ద ప్లాన్ వేయాల్సి ఉంటుంది. అది ఎలా ఉండాలంటే తనని మనం పట్టుకున్నా కూడా తను బయటకు రాకుండా ఉండేలా. అలా చేయాలి అంటే మన దగ్గర తన ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. అది సంపాదించడం అంత సులభం కాదు. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో అది ఎక్కడ ఉంది, ఎలా సంపాదించాలి అనేది మనం ఒకరి హెల్ప్ తీసుకుని చేయొచ్చు. ఎవరు? సార్, నాకు తెలిసి ఇప్పటికే ముంబై పోలీసులు రాబర్ట్ గురించి, బాయ్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ లేక ఇన్ఫార్మర్ని పెట్టి ఉంటారు. మీరు గవర్నమెంట్తో మాట్లాడి మాకు పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ముంబైలో ఉన్న రాబర్ట్ని ఇక్కడ మనం ఎలా అరెస్ట్ చేయగలం? సార్, చాలా సింపుల్. రాబర్ట్కి ఇప్పటికే తెలిసి ఉంటుంది మనం విశ్వాని అరెస్ట్ చేశామని. సో తనని విడిపించడానికైనా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. అది కాకుండా విశ్వాని అరెస్ట్ చేసిన రోజు వాళ్ళు మిస్ చేసిన డీల్ గురించి మాట్లాడటానికి రాబర్ట్ అలాగే బాయ్ ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈలోపు మనం డీటెయిల్స్ సంపాదించగలిగితే మిగతాది మేము చూసుకుంటాం అన్నాడు కార్తీక్. ఏసీపీ కార్తీక్, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే తర్వాత మనం గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కమిషనర్ గారు చెప్పారు అని ఈ కేస్ అప్రూవల్ ఇచ్చాము, కానీ ఇది చాలా పెద్ద రిస్క్. ఎటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ రాబర్ట్ మన చేతిలో మిస్ అయితే మాత్రం తను మన రాష్ట్రం మీద చూపించే కోపం మామూలుగా ఉండదు. చాలామంది అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఏమంటారు? సార్, మీరు చెప్పింది కరెక్టే. నన్ను ఇప్పటి వరకు నమ్మారు, ఇప్పుడు కూడా నమ్మండి. ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. వాడు ఇక్కడికి వచ్చే లోపే ఎలా అయినా ఎవిడెన్స్ సంపాదిస్తాం. ఓకే, ప్రొసీడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కార్తీక్ అలానే కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏం ఆలోచిస్తున్నారా అన్నాడు సాగర్ తన దగ్గరికి వస్తూ. వీళ్ళన్న దాని గురించిరా. వాడు మన చేయి దాటిపోకుండా చూసుకోవాలి. ఈలోపు ఎవిడెన్స్ సంపాదించాలి. ఎలానా అని ఆలోచిస్తున్నా. ఏం కాదురా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నన్ను నమ్ము. పద, టైం అయింది, ఆకలి వేస్తుంది అన్నాడు సాగర్. నువ్వు వెళ్ళు, నాకు ఆకలి లేదు అన్నాడు కార్తీక్ ఏదో ఆలోచిస్తూ. బాబు, నువ్వొక్కడివే సిన్సియర్ అయినట్టు బిల్డప్ ఇవ్వకు. టైం చూసావా, 4 అయింది. నువ్వు తినకపోతే నా రాకాస చెల్లి నన్ను పీక్కు తినేస్తుంది. పద అన్నాడు సాగర్. అప్పటి వరకు కీర్తి ఆలోచన రాని కార్తీక్ ఫోన్ తీసి చూశాడు. అప్పటికే 25 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నువ్వు అన్నది నిజమేరా. ఉదయమే ఏడిపించినందుకు నాకేదో పనిష్మెంట్ అంది. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చంపేస్తుందేమో అంటూ భయంగా తనకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ రావటంతో నిస్సహాయంగా చూస్తున్నాడు. ఏమైందిరా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. పనిలో పడి చూసుకోలేదేమో, ఉండు పూజాకి కాల్ చేస్తాను అని పూజాకి కాల్ చేస్తాడు. చెప్పు సాగర్. పూజ, కీర్తి ఉందా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. కార్తీక్ కంగారు పడుతున్నాడు. లేదే, తను మధ్యాహ్నం కార్తీక్తో కలిసి లంచ్కి వెళ్తాను అని వెళ్ళింది. ఇంకా రాలేదు. నేను ఇంకా మీతోనే ఉందేమో అనుకున్నా. లేదు, మా మీటింగ్ ఇప్పుడే అయింది. కీర్తి ఇక్కడికి రాలేదే. అవునా, ఇంటికి కూడా వెళ్ళుండదు. మరి ఎక్కడికి వెళ్ళింది అంది కంగారుగా. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూస్తాను అని ధైర్యం చెప్పాడు. సరే అని ఫోన్ పెట్టేసి రామ్కి విషయం చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు. కార్తీక్, కీర్తి అక్కడ కూడా లేదంట అన్నాడు సాగర్. అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళింది? అది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు. అబ్బా, ఇంత మాత్రం దానికే అంతలా ఆలోచించాలా? తన ఫ్రెండ్ని కలవటానికో లేక ఆశ్రమంకో లేక ఇంకా పని మీద ఎక్కడికో వెళ్ళి ఉంటుంది లేరా. కానీ నాకు చెప్పకుండా అయితే వెళ్ళదు కదరా. అవును, మరి తను అన్నీ నీకు చెప్పే చేస్తుంది. ఆపరా బాబు, నాకు ఆకలి వేస్తుంది, వస్తున్నావా లేదా అన్నాడు సాగర్ చిరాకుగా. సరే పద, మంచి ఆకలి మీద ఉన్నావు, ఇంకా ఆగితే నన్ను కొట్టేటట్టున్నావు అనుకుంటూ తన వెంట వెళ్ళాడు. సాయంత్రం 6 అవుతూ ఉండగా కార్తీక్కి పూజ నుంచి ఫోన్ వస్తుంది. చెప్పు పూజ. కార్తీక్, కీర్తి కలిసిందా నిన్ను? అదేంటి ఇంకా రాలేదా? లేదు కార్తీక్, మధ్యాహ్నం అనగా వెళ్ళింది. నేను ఇంకా నీ దగ్గరే ఉందేమో అనుకున్నా. కానీ నువ్వు ఫోన్ చేసిన తర్వాత నుంచి తన ఫోన్కి ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అంది కంగారు పడుతూ. ఆశ్రమంకి వెళ్ళిందేమో కనుక్కున్నావా? ఫోన్ చేశాను, రాలేదన్నారు. తన ఫ్రెండ్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. సరే, నువ్వు కంగారు పడుకు. తను ఇంటికి కానీ వెళ్ళిపోయిందేమో. పడుకుంటే ఫోన్ చూసుకోదు కదా. ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయి. అలాగే ఒకదానివే వెళ్ళకు, రామ్ని కూడా తోడు తీసుకెళ్ళు అని ఫోన్ పెట్టేసి అక్కడ సాగర్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. కొంతసేపటికి రామ్ ఫోన్ చేసి, కార్తీక్ గారు, కీర్తి ఇక్కడ కూడా లేదు అన్నాడు కంగారుగా. సరే, నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను. కీర్తి ఎక్కడికైనా వెళ్ళుంటుంది, నువ్వు పూజ ఇంట్లోనే ఉండు. తను వస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? సరే అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ అన్నాడు సాగర్. ఏదో ఒకటి చెయ్యాలి, ముందు కంట్రోల్ రూమ్కి వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి కంట్రోల్ రూమ్కి వెళ్తారు. నేను చెప్పిన నెంబర్ని ట్రేస్ చేయండి అని కీర్తన నెంబర్ తనకి చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత, సార్, ఈ నెంబర్ దిల్సుఖ్ నగర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది అన్నాడు అతను. సరే, ఆ ఫోన్ తాలూకా IME నెంబర్ ద్వారా ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి అన్నాడు. సార్, ఆ నెంబర్ తాలూకా ఫోన్ని అక్కడే వదిలేశారు అన్నాడు అతను. వాట్? అదెలా సాధ్యం కార్తీక్? కీర్తి ఫోన్ అక్కడే పడిపోయి ఉంటుందంటావా? లేదు, దాన్ని అక్కడే పడేసి ఉంటారు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. పడేసి ఉంటారునా? అంటే ఏంటి నీ ఉద్దేశం? సరే, ఆ నెంబర్ ఎప్పుడైనా యాక్టివేట్ అవుతుంది, ట్రేస్ చేస్తూ ఉండు అని నాతో రా సాగర్ అని సాగర్ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక్, ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఏదో తీసుకొచ్చావు అన్నాడు సాగర్. రేయ్, మర్యాదగా చెప్పండి, కీర్తనని ఏం చేశారు అన్నాడు అక్కడ ఉన్న రౌడీలను కొడుతూ. సార్, మాకేం తెలీదు సార్, అయినా మేము ఇక్కడే ఉన్నాం కదా. తనని ఏం చేయాలన్నా విశ్వ అన్నే చేయాలి అన్నాడు రౌడీ భయపడుతూ. చెప్తాను, నా కీర్తికి ఏమైనా అవ్వాలి, మీకు మీ విశ్వగాడికి జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తాను అన్నాడు కార్తీక్. కార్తీక్, అసలు ఏం జరుగుతుంది? విశ్వ ఎందుకు తనని ఏమైనా చేస్తాడు అన్నాడు సాగర్ ఏం అర్థం కాక. ఆ రోజు జరిగింది చెప్తాడు సాగర్కి. ఆ రోజు పోలీసుల నుంచి తప్పించుకున్న విశ్వ బాయ్ చేతిలో దెబ్బలు తిని
అక్కడ చిరాకుగా ఇంటికి వచ్చాడు. సోఫాలో కూర్చుని అసలు ఎవర్రా అమ్మాయి, దానికోసం నన్నే కొడతాడా ఆ అబ్బాయి, ఇన్నేళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా చూసుకుంటున్న నా సామ్రాజ్యాన్ని ఒక్క రోజులో నేల మట్టం చేసింది ఆ పిల్ల, ఊరికినే వదలను అన్నాడు కోపంగా టీపై పగలగొడుతూ. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే బాయ్, ఇంక నీ జీవితం జైలుకే అంకితం అన్నాడు కార్తీక్ మెట్లు దిగుతూ. కంగారుగా వెనక్కి తిరిగి, హే పోలీస్, తప్పు చేశావు, ఒంటరిగా నా దగ్గరికి వచ్చి తప్పు చేశావు, ఒక్కడివే బయటికి వెళ్ళగలను అనుకుంటున్నావా అన్నాడు కోపంగా రగిలిపోతూ. అయ్యో విశ్వగారు, నేను చదివింది ఎల్కేజీ కాదు అండ్ ఐపీఎస్, చుట్టూ చూడు అన్నాడు చేతిలో గన్ అటు ఇటు తిప్పుతూ. తన చుట్టూ ఉన్న పోలీసులను చూసి, హే ఏసీపీ, అక్కడ నన్ను వదిలేసి ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు కోపంగా. అయ్యో విశ్వ, ఈ మాత్రం లాజిక్ కూడా ఎలా గెస్ చేయలేకపోయావు, బయట ప్రపంచానికి నువ్వు మా నుంచి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నేను అరెస్ట్ చేసి మా కస్టడీలో ఉంచుకుంటాం అన్నాడు. హేయ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలుగా దొరకని నేను ఇప్పుడు దొరికానంటే దానికి కారణం ఆ రిపోర్టర్ పిల్ల, దానిని అంత ఈజీగా వదలను, అలాగే నిన్ను కూడా అంటూ ఉండగా తన చెంప చెల్లుమనిపించాడు. తన కాలర్ పట్టుకుని, చూడు కీర్తి నా ప్రాణం, తనని నువ్వు దాటాలంటే ముందు నన్ను దాటాలి, అది జరగాలి అంటే నువ్వు ముందు బయటికి రావాలి కదా అన్నాడు చేతులకి సంకెళ్ళు వేస్తూ. అంటే ఇప్పుడు కీర్తిని కిడ్నాప్ చేసింది విశ్వ అంటావా అన్నాడు తన అనుమానం వ్యక్తం చేస్తూ సాగర్. ఏమో కానీ వాడు మనుషులు ఇంకా బయటే ఉన్నారు, తనని ఏమైనా చెయ్యొచ్చు అంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని, విశ్వ నీకు మళ్ళీ చెప్తున్నా, కీర్తికి ఏమైనా అయితే మాత్రం నిన్ను ప్రాణాలతో ఉంచను అన్నాడు ఆవేశంగా. తన చేతులు విడిపించుకుని, ఏంటి పోలీస్, ఉదయం నుంచి సిన్సియర్గా పనిచేసి మతిగాని పోయిందా ఏంటి అన్నాడు రెక్లెస్గా. నాకు కాదురా, ఇంకొంచెం సేపట్లో కీర్తి నా దగ్గరికి రాలేదనుకో నీకు పట్టిస్తాను పిచ్చి అన్నాడు చేతిలో గన్ పాయింట్ పెట్టి. కీర్తినా? ఎవరు? ఓ, ఆ రిపోర్ట్ పిల్ల, తనతో నాకేంటి పని, తనని కిడ్నాప్ చేసి నేనేం చేస్తాను అన్నాడు. నాటకాలు ఆడకు విశ్వ, నిజం చెప్పు. ఓ పోలీస్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఆ పిల్లని ఏం చేయలేదు, అయినా ఆ పిల్లని తీసుకువెళ్ళి నేనేం చేస్తాను, ఆ పిల్ల గురించి ఎందుకు అందరూ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నాడు. ఆ రోజు బాయ్ కీర్తన గురించి అన్నది గుర్తుకు వచ్చి, ఇంకా ఎవరున్నారు అన్నాడు అనుమానంగా. అదే నీతో ఉన్నాడే వాడు కూడా, అదంతా తరువాత, ముందు నిజం చెప్పు, కీర్తిని ఏం చేశావు, నిజం చెప్పలేదు అనుకో నా చేతిలో చచ్చిపోతావు అన్నాడు కార్తీక్ బెదిరిస్తూ. నీకు మతి నిజంగానే పోయినట్టుంది, నేను చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అడుగుతావేంటి అన్నాడు. అయినా కార్తీక్ ఆవేశపడుతూ ఉంటే సాగర్ తన చేయి పట్టుకుని బలవంతంగా బయటకు తీసుకెళ్ళి, రే కార్తీక్, కొంచెం ఆలోచించరా, వాడు నిజమే చెప్తున్నాడేమో, ఇప్పుడు ఎలారా, వీడేం చేయక మరి కీర్తి ఎక్కడికి వెళ్ళినట్టు అన్నాడు నిస్సహాయంగా. కార్తీక్ కంగారు పడుకు, నాతో రా అని మళ్ళీ కంట్రోల్ రూమ్కి తీసుకువెళ్ళి, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అన్నాడు సాగర్ అతనితో. లేదు సార్, ఇప్పటికీ ఏం తెలియలేదు అన్నాడు. సరే అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వక ముందు ఎక్కడెక్కడికి వెళ్ళింది, అలాగే ఎవరెవరికి కాల్ చేసింది చెక్ చేయండి అన్నాడు సాగర్ అతనితో. సార్, ఆ అమ్మాయి ఫోన్ మధ్యాహ్నం మాల్ దగ్గర ఉంది, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దిల్షుక్ నగర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది, అలాగే తన ఫోన్ స్విచ్ ఆఫ్కి ముందు ఈ నెంబర్కి 10 మిస్డ్ కాల్స్ ఇచ్చింది అన్నాడు. ఇంకా ఏమైనా తెలుస్తుందా అన్నాడు కార్తీక్ ఆతృతగా. లేదు సార్, అంతే తెలిసింది, తన ఫోన్ కూడా ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, అక్కడ ఎవరికైనా దొరికి స్విచ్ ఆన్ చేస్తే తప్ప ఏం చేయలేం అన్నాడు అతను. సరే, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి అన్నాడు సాగర్. అప్పటికే టైం 8 అవుతుంది, కీర్తి ఎక్కడ ఉందో ఏమీ తెలియలేదు అని చాలా కంగారుగా ఉన్నాడు కార్తీక్. కార్తీక్, డోంట్ వరీ, నేను కీర్తి ఫోటోని అన్ని డిపార్ట్మెంట్కి మెయిల్ చేశాను, తన కోసం సర్చ్ చేయమన్నాను, ఎప్పుడైనా మనకి కాల్ రావచ్చు, కంగారు పడుకురా, తనకి ఏం కాదు అన్నాడు సాగర్. ఇంతలో పూజ నుంచి కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పు పూజ. సాగర్, కీర్తి కోసం ఏమైనా తెలిసిందా, నాకు చాలా కంగారుగా ఉంది. పూజ, డోంట్ వరీ, కీర్తి నాకు ఏం కాదు. అవును, అక్కడ రామ్ ఉన్నాడా? లేడు, తాను కీర్తిని వెతకడానికి బయటకు వెళ్ళాడు, మేబీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందేమో అని, అయినా నేను ముందు నుంచి దానికి చెప్తూనే ఉన్నాను, దూకుడు తగ్గించు కీర్తి, నీకు చాలా ఎక్కువ అయింది అని, కానీ ఎక్కడా, అసలు నా మాట వినదు కదా, ఇప్పుడు చూడండి ఏమైందో అని ఏడుస్తుంది.
పూజ ప్లీజ్ కంట్రోల్ చేసుకో. కీర్తికి ఏం కాదు. నేను రామ్కి కాల్ చేస్తాను, వచ్చేయని. నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు పని ఉంది, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. తను ఇంకా బాధపడతాది అని. ఇక్కడ కార్తీక్ కీర్తన కోసం ఆలోచిస్తూ అలానే వెనక్కి వాలి ఉండిపోయాడు. తన కళ్ళలో ఒక్కసారిగా తన మొహం, తన కళ్ళు గుర్తుకు రాగానే తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కీర్తి, ఎక్కడికి వెళ్ళావే రాక్ చేసి? నీకు బాగా అలవాటైపోయింది నన్ను ఏడిపించడం. ఇంకెప్పుడు నిన్ను అల్లరి చేయను. వచ్చే బుజ్జి. నువ్వు లేని ఈ కొన్ని క్షణాలే నాకు ఏదో తెలియని లోటు తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చే బుజ్జి. అలాగే సాయంత్రం పనిష్మెంట్ ఇస్తాను అన్నావు, అది ఇదేనా? వచ్చేవే అంటూ తన కన్ను సొనల్లో వస్తున్న కన్నీటిని ఆపుకుంటున్నాడు. అప్పుడే లోపలికి వచ్చి సాగర్ కార్తీక్ని అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కీర్తి కోసం వెతుకుతూనే ఉన్నారు కార్తీక్, సాగర్. అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో తిరిగి స్టేషన్కి వచ్చి తన టేబుల్ మీద గట్టిగా గుద్దాడు కార్తీక్. అది చూసిన సాగర్, కార్తీక్, నాకు నీ బాధ అర్థమవుతుంది, కానీ మనం కూడా ప్రయత్నిస్తున్నాం కదా, ఎందుకు ఇలా నిరాశపడతావు? కీర్తి ఖచ్చితంగా దొరుకుతుంది, నన్ను నమ్మురా అని ధైర్యం చెప్పాడు. ఇంతలో తనకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు సాగర్. ఎక్కడికి వెళ్ళావు కీర్తి? నాకు నీ గురించి తెలియక పిచ్చెక్కుతుంది. ప్లీజ్ వచ్చే కీర్తి. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిస్తే ఎంత కష్టమైనా సరే తీసుకువచ్చేస్తాను. ఎలా ఉన్నావురా? ఇప్పుడు ఆంటీ, అమ్మ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి నీ గురించి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఉబ్బుకి వస్తున్న కన్నీటిని ఆపుకుంటున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన సాగర్ కార్తీక్ని అలా చూసి ఉండబట్టలేక, కార్తీక్ ప్లీజ్ నా మాట విను. నిన్ను నువ్వు ఒకసారి చూసుకో, ఎలా ఉన్నావో. ఇంటికి వెళ్ళరా, కీర్తి దొరకగానే మళ్ళీ వద్దువు అన్నాడు సాగర్. ఎవరి కోసం వెళ్ళాలిరా? ఆంటీకి అమ్మకి మాట ఇచ్చాను, తనని వాళ్ళు వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను అని. కానీ ఇప్పుడు తనని కాపాడుకోలేకపోయాను అని తెలిస్తే నా ఉద్యోగానికి నాకు ఏం విలువ ఉంటుందిరా అని బాధపడుతూ ఆవేశంగా ఉన్నాడు. అలా కాదు కార్తీక్, కీర్తి ఒకవేళ ఇంటికి వచ్చింది అనుకో, నువ్వు ఉంటే కొంచెం తనకి ధైర్యం అనిపించవచ్చు. నిన్ను చూడగానే నా మాట విని ఇంటికి వెళ్ళరా, పూజ కూడా ఒక్కతే ఉంది అన్నాడు. ఇంకా చేసేదేమీ లేక ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళాడు కార్తీక్. వెళ్ళేటప్పటికి టైం 1 అయింది. జీప్ ఇంటి ముందు ఆపి పక్కకి చూసేటప్పటికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూనే ఉండండి. ఏసీపీ కార్తీక్తో రిపోర్టర్ కీర్తన చేసే యాక్షన్స్ తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.